మీకు తెలుసా మన యూరిన్ కలర్ ఆధారంగా మన శరీరంలో ఏం జరుగుతున్నది డాక్టర్స్ అంచనా వేస్తారు. ఎందుకంటే మన యూరిన్ కలర్ చాలా రకాల ఆరోగ్య సమస్యల గురించి తెలియజేస్తుంది. యూరిన్ అంటే ఏమిటి? మన రక్తంలో ప్రవహించే వ్యర్థ పదార్థాలను కిడ్నీలు వేరు చేసి బయటకు పంపుతాయి. యూరిన్లో నీరు, యూరియా, లవణాలు ఉంటాయి. ఈ వ్యర్థాలను బయటకు పంపకుంటే అవి విషపూరితంగా మారి తీవ్రమైన వ్యాధులు దారితీస్తాయి. సాధారణంగా యూరిన్ లైట్ ఎల్లో కలర్లో అయితే ఉంటుంది. అలా ఉంటే మన శరీరం ఆరోగ్యంగా ఉన్నట్లు. ఎలా కాకుండా రెడ్ కలర్తో పాటు ఇంకా కొన్ని అసాధారణ కలర్స్తో యూరిన్ ఉంటే మన ఆరోగ్యానికి ప్రమాదమని చెన్నైకి చెందిన నెఫ్రాలజిస్ట్, కిడ్నీ మార్పిడి సర్జన్ డాక్టర్ ఆంటన్ యూరేష్ కుమార్ తెలిపారు. యూరిన్ కలర్ మన ఆరోగ్య సమస్యలను తెలియజేసినప్పటికీ కొన్నిసార్లు మనం తినే ఆహారం, తీసుకునే మెడిసిన్స్ బట్టి కూడా యూరిన్ కలర్ మారుతూ ఉంటుంది. ముఖ్యంగా మనం తీసుకున్న వాటర్ క్వాంటిటీ బట్టి యూరిన్ కలర్ మారవచ్చు. అయితే యూరిన్ లైట్ ఎల్లో కలర్లో కాకుండా మరికొన్ని కలర్స్లోనూ ఉంటుంది. ఆ కలర్స్ ఏమిటి, ఏ కలర్స్లో ఉంటే మన ఆరోగ్యానికి ప్రమాదం, మనం ఏం చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం కంప్లీట్గా తెలుసుకోబోదాం. వీడియోను కంటిన్యూ చేసే ముందు రీసెంట్గా నేను ఈ వీడియోని అయితే అప్లోడ్ చేశాను. మీరు ఒకవేళ ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఈ వీడియో కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి. మొదటగా రెడ్ కలర్. రెడ్ కలర్ యూరిన్ తీవ్రమైన సమస్యకు సంకేతం. ఈ యూరిన్లో రక్తం ఉందని అర్థం చేసుకోవాలి. రెడ్ కలర్ యూరిన్ కిడ్నీ క్యాన్సర్, కిడ్నీలో రాళ్ళ వంటి వ్యాధుల లక్షణాలను సూచిస్తుంది. అందువల్ల యూరిన్ రెడ్ కలర్లో ఉంటే దాన్ని తీవ్రమైన అత్యవసర సంకేతంగా పరిగణించాలి. అయితే బీట్రూట్, బ్లాక్బెర్రీ లాంటివి తింటే కొన్నిసార్లు యూరిన్ ఎర్రగా వస్తుంది. ఇలా వీటిని తిన్నప్పుడు కాకుండా నార్మల్ టైంలో యూరిన్ రెడ్ కలర్లో వస్తే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. డార్క్ ఎల్లో, ఆరెంజ్ కలర్. సాధారణంగా యూరిన్ లైట్ ఎల్లో కలర్లో వస్తుంది. ఇలా రావడం వల్ల ప్రాబ్లం ఏమీ లేదు. అయితే డార్క్ ఎల్లో, ఆరెంజ్ కలర్లో యూరిన్ శరీరంలో డీహైడ్రేషన్ సూచిస్తుంది. ఎక్కువగా పనిచేయడం, వ్యాయామం, ఎక్కువగా వేడిగా ఉండే ప్రదేశాల్లో నివసించడం వల్ల ఎక్కువగా డీహైడ్రేషన్ వస్తుంది. డీహైడ్రేషన్ చికిత్స చేయకుండా అలా వదిలేస్తే అది మూత్రపిండాల్లో రాళ్లకు దారి తీయవచ్చు. కాబట్టి నిర్లక్ష్యం చేయకూడదు. టీబీ మాత్రలు వేసుకునే వారికి కొన్నిసార్లు ఆరెంజ్ కలర్లో యూరిన్ రావచ్చు. తగినంత నీరు తీసుకున్నప్పుడు యూరిన్ మళ్ళీ లేత పసుపు కలర్లోకి అయితే వస్తుంది. ఇది డీహైడ్రేషన్ నివారిస్తుంది. ఒకవేళ తేనె కలర్లో యూరిన్ వస్తే మీరు తగినంత నీరు తాగడం లేదని అమెరికన్ యూరాలజికల్ అసోసియేషన్ చెబుతుంది. మిల్క్ కలర్. మిల్క్ కలర్ యూరిన్ బోతకాల్ వ్యాధికి సంకేతం. మిల్కీ వైట్ కలర్లో యూరిన్ బ్యాడ్ స్మెల్తో ఉంటే ఇది ఇన్ఫెక్షన్ను సూచిస్తుంది. బ్యాక్టీరియా, శిలీంధ్రాలు లేదా వైరస్ల వల్ల ఈ ఇన్ఫెక్షన్ రావచ్చు. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ లక్షణాల్లో ఇదొకటి. ఇలా యూరిన్ మిల్క్ వైట్ కలర్లో వస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. కాఫీ ఆర్ బ్లాక్ కలర్. మన యూరిన్ కాఫీ కలర్లో ఉంటే యూరోబిలినోజన్ అనే వ్యాధిని సూచిస్తుంది. ఇది కాలేయ సంబంధ వ్యాధికి లక్షణంగా పరిగణిస్తారు. ఫావా బీన్స్ అని పిలిచే ఒక రకమైన బీన్స్ ఎక్కువగా తినడం వల్ల కాఫీ కలర్లో యూరిన్ వస్తుంది. ఫావా బీన్స్ అంటే తెలుగులో చిక్కుడుకాయ. మలేరియా కోసం తీసుకునే క్లోరోక్విన్, ట్రైమాక్విన్ వంటి మందులలో ఉండే కొన్ని యాంటీబయాటిక్స్కి ఈ కాఫీ కలర్ యూరిన్కి కారణమవుతాయి. యూరిన్ నల్లగా ఉంటే అది మూత్రపిండాల వ్యాధి లేదా మరింత తీవ్రమైన సమస్యకు సంకేతం కావచ్చు. ఇలా కాకుండా కొన్ని అసాధారణ కలర్స్లోని యూరిన్ వస్తూ ఉంటుంది. ఇవి చాలా రేర్ కేసెస్లో అయితే జరుగుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్ గులాబీ కలర్. యూరిన్ లేత గులాబీ కలర్లో ఉంటే అందులో రక్తం ఉండే అవకాశాలు ఎక్కువ. కొన్నిసార్లు దుంపలు వంటి ఆహారాలు తినడం వల్ల యూరిన్ లేత గులాబీ కలర్లో అయితే వస్తుంది. అలాగే గ్రీన్ అండ్ బ్లూ కలర్. గ్రీన్ అండ్ బ్లూ కలర్లో ఉండే కొన్ని ఆహార పదార్థాలను తీసుకుంటే గ్రీన్ బ్లూ కలర్లో యూరిన్ వస్తుంది. గ్రీన్ కలర్ యూరిన్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుందని అమెరికన్ యూరాలజికల్ అసోసియేషన్ చెబుతుంది. అంతేకాకుండా ఆర్టిఫిషియల్ కలర్స్తో కూడిన ఆహారాన్ని తినడం వల్ల కూడా మీ యూరిన్ గ్రీన్ లేదా బ్లూ కలర్లోకి మారుతుందని అమెరికన్ యూరాలజికల్ అసోసియేషన్ తెలిపింది. అయితే ఇలాంటివి చాలా రేర్ కేసెస్లో జరుగుతాయని తెలియజేశారు. సో ఇది గైస్ మరి ఇవాళ వీడియో అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి. నచ్చితే గట్టిగా లైక్ చేయండి. కొత్తగా ఉన్న మన ఛానల్ వాచ్ చేస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఫర్ నెక్స్ట్ వీడియో.